ప్రస్తుతం నేను మధు పార్క్ రిచ్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో మూసీ సుందరీకరణలో భాగంగా ఈ విల్లాలు మొత్తం ఇక్కడి నుంచి కూల్చేయాలని చెప్పేసి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో గవర్నమెంట్ దానికి సంబంధించి మధు పార్క్ రిచ్ వాళ్ళు దాదాపు పోరాటం చేస్తున్నారు. ఈరోజు కూడా వాళ్ళు ఒక శాంతియుత పోరాటం చేస్తున్నారు. ఓనర్లంతా కలిసి ఏదైతే మెయిన్ గేట్ అనుకొని టెంట్ వేసుకొని మా ఇల్లులు కూల్చొద్దు, ఖచ్చితంగా మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, బట్ మా ఇల్లులు కూల్చకుండా మూసి సుందరీకరణ చేపట్టాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న ఓనర్స్ ఉన్నారు. ఓనర్స్తో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అంతా కలిసి ఇక్కడ మధు పార్క్ రిచ్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ఓనర్స్ ఉన్నారు. సార్ ఏంటి ఏం చెప్తారు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ ప్రజెంటేషన్ బాగుంది, మీ డిపిఆర్ ఏదైతే ఇచ్చారో, బట్ ప్రజెంటేషన్లో మీరు ఏదైతే చెప్పారో ఇది బఫర్ అని మా వాల్యూ జీరో అవుతుందని సీఎం గారు అఫీషియల్గా అనౌన్స్ చేశారో అదే జీరో ప్లేస్లో మీరు ఎలా కమర్షియల్ కట్టబోతున్నారు. సో ఇది బఫర్ కాదు, మీకు కూడా తెలుసు కాబట్టి మీరు కమర్షియల్ కట్టగలుగుతున్నారు కదా. కమర్షియల్ మీరు బిల్డింగ్ చూశారు, ఆ ప్రజెంటేషన్లో కమర్షియల్ బిల్డింగ్ ఉంది ఇదే ప్లేస్లో. ఇది బఫర్ కాదు. ఫస్ట్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము, గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఇది బఫరు 50% అనేది ఇది బఫర్ కాదు, ఇది కంప్లీట్గా రిజిస్ట్రేషన్. ఆర్డీఓ చెప్పాడు కదా దాదాపు 2.7 ఎకర్స్ బఫర్లో ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మీరు తీసుకున్నప్పుడు ఎంత బఫర్, ఎన్ని మీటర్స్ ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఎన్ని మీటర్స్ బఫర్ అని చెప్తుంది? 2004లో మేము ఎప్పుడైతే పర్మిషన్ తీసుకున్నామో అప్పుడు 9 మీటర్స్ బఫర్. 9 మీటర్స్ బఫర్ సడన్గా గవర్నమెంట్ మారంగానే 50 మీటర్స్ ఎలా అవుతుంది? సో అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కదా ఇది. 9 మీటర్స్ బఫర్ అని మీరే పర్మిషన్ ఇచ్చారు, మీరు పర్మిషన్ ఇవ్వబట్టే కదా ఈ కన్స్ట్రక్షన్ జరిగింది. పర్మిషన్ లేకుండా ఏం లేదు కదా, ఇది ఇస్ అ లీగల్ థింగ్. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు వచ్చేసి 50 మీటర్స్ బఫర్ మిమ్మల్ని ఇబ్బంది పెడతామనేది కరెక్ట్ కాదు. సో ఇఫ్ ఇట్ ఈస్ 50 మీటర్ బఫర్ అయితే కమర్షియల్ బిల్డింగ్ ఎలా కడతారు మీరు, రెసిడెన్షియల్ తీసేసి? సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది బఫర్ కాదు, ఏమీ కాదు, ఈజ్ అవర్ ఓన్ ల్యాండ్. వాళ్ళ ప్రాజెక్ట్ కావాలి కాబట్టి అడుగుతున్నారు, మేము ఇవ్వడానికి రెడీగా లేము. మీకు గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది కాబట్టి మీ ల్యాండ్లో మీరు కట్టుకోండి. ప్రభుత్వం కూడా ఎక్కడ తగ్గేటట్లు కనబడతలేదు కదా, ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు పోతా అని చెప్తుంది. ఇక్కడ పెద్ద గాంధీ స్టాచ్యూతో పాటు పెద్ద జాయింట్ వీల్ వస్తుంది, లండన్ అయి తలపించేటట్టు ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, నైట్ ఎకానమీ సృష్టిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. గవర్నమెంట్ యొక్క ఆలోచనల్ని మేము కూడా స్వాగతిస్తాము, కాకపోతే గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్లో మీరు కట్టుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. రియల్గా మాట్లాడితే మమ్మల్ని ఇబ్బంది పెట్టి కట్టాల్సిన అవసరం లేదు. మీరే గవర్నమెంట్ ఉంది కదా, మాకు ల్యాండ్ ఉందని గవర్నమెంట్ ల్యాండ్లో మీరు కట్టుకోండి, వెనక ఉన్న ప్లేస్ అంతా వాళ్ళకి సరిపోతుంది. జస్ట్ ఈ మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇక్కడ కమర్షియల్ కట్టడం అనే దాన్ని మేము అపోజ్ చేస్తున్నాం. గాంధీ స్టాట్యూని మేము అపోజ్ చేయట్లేదు. సీఎంఏ చెప్పాడు కదా గాంధీ స్టాట్యూకి ఎంత ప్లేస్ కావాలి, మీరు చూశారు డిపిఆర్లో గాంధీ స్టాట్యూ ఎక్కడ ఉంది, ఆ సంగమం దగ్గర అక్కడ కట్టేసి అక్కడ ఉంది. సో గాంధీ స్టాట్యూకి ఇక్కడికి చాలా దూరం ఉంది కదా, ఇది తీసుకొని దీన్ని కమర్షియల్ కట్టాల్సిన అవసరమే లేదు. ప్రభుత్వం ముందుకే పోతుంటట్టుంది, మీరు కూడా ఫైట్ చేస్తున్నారు, ఏం చెప్తారు మరి? సార్ చూడండి, ఇప్పుడు ఇంటి పైనకు వస్తే ఆర్ ఇంటి మనుషుల మీద వస్తే ఏ రెస్పాన్స్ ఉంటుందో అదే ఉంటుందండి. ఇప్పుడు ఆయన తగ్గను అనేసి అంటే మేము కూడా తగ్గే ప్రసక్తి కనిపించట్లేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. షూర్, ఇప్పుడు మా నబీ కానివ్వండి ఎవరైనా మీకు ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పినారు దాని లీగాలిటీ గురించి, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు. నేను దాని గురించి చెప్పండి. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే నేను ఎట్లా ఫీల్ అవుతున్నా చెప్తాను. పర్సనల్గా చాలా స్ట్రెస్ ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాండి. ఏది మనకు ఆల్రెడీ వర్క్ టెన్షన్ కానివ్వండి, ఫ్యామిలీ టెన్షన్ అనేది పక్కన పెడితే దాంతో పాటు కొత్తగా గవర్నమెంట్ టెన్షన్ పెడుతుంది ఇప్పుడు ఇల్లు గురించి. అది కాకుండా మీరు జస్ట్ చూస్తే గవర్నమెంట్ వాళ్ళు ఫాల్స్ ప్రొపగండా ప్రొవైడ్ చేస్తారండి. అఫీషియల్ హ్యాండిల్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇల్లీగల్ బిల్డింగ్ అంటుంది, క్యాబినెట్లో ఆర్ వాళ్ళ ఎలక్టెడ్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇల్లీగల్ అంటున్నారు, ఏ బేసిస్ మీద అంటున్నారు. దానిపైన వచ్చే కామెంట్ చూస్తుంటే స్ట్రెస్ అవుతుంది. అంతెందుకండి, మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు రామ్నగర్లో మన సిటీలో, వాడు ఫోన్ చేసేసి మీది ఇల్లీగల్ బిల్డింగ్ కదా, అట్టేటో కొనుక్కున్నావురా, ఎందుకు కొనుక్కున్నావు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా ఫ్రెండ్ ఆడు నాతో స్కూల్ నుంచి చదువుకున్నాడు వాడు. వానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా చేయవద్దా, ఎంతమందికి చేయాలి, మా చుట్టాలు ఫోన్ చేసినారు, అది ఒక అడిషనల్ స్ట్రెస్ అండి. అది పక్కన పెడితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్, నేను ఆల్రెడీ 30% ట్యాక్స్ బ్రాకెట్ కింద వస్తాను. ఓకే, సో దాని ప్రకారం చూస్తే 4 నెలల జీతం నేను గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు తీసుకున్న ఇల్లు ఉంది, అప్పు ఉంది, సో ఆ లయబిలిటీని ఇచ్చేయడానికి ఇన్సూరెన్స్ తీసుకున్నాను, దానికి ఇంకో 2 నెలల జీతం పోతుంది. సో 6 నెలల జీతం నాది గాన్. గవర్నమెంట్ కానివ్వండి ఇన్సూరెన్స్ కంపెనీకి అయిపోయింది, నేను వస్తేనే వస్తుంది మా ఇంట్లోకి. అది పక్కన పెడితే ఇంకొక 6 నెలల జీతంలో నేను నా ఇల్లు నడుపుకోవాలి, గవర్నమెంట్కి ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, కరెంట్ బిల్, ఈ ట్యాక్సులు కట్టుకోవాలి, నా పిల్లలు చదువు చెప్పుకోవాలి, నేను తిరగాలి, నేను నా లైఫ్ ఎంజాయ్ చేయాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఎక్కడ అసలు? అండ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ మై శాలరీస్ ఫర్ మీ ఈఎంఐ. ఇప్పుడు ఆ ఇంటికి మీరు క్లారిటీ ఇవ్వట్లేదు, ఏం చేస్తారో చెప్పట్లేదు, జస్ట్ బ్లేటెంట్గా వచ్చేసేసి
ఆన్ పబ్లిక్, ఎస్పెషలీ సీఎం సార్ అంత పెద్ద పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి చెప్తుండే కదా ఇది జీరో వాల్యూ ఇక్కడ మీకు ఏం రాదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. నిజంగా మీకు జీరో వాల్యూ ఉందా? ఇక్కడ ఎంత ఉంది అసలు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? సార్ మార్కెట్ వాల్యూ అనేది మళ్ళీ అది ఇప్పుడు ఆ నంబర్స్లో పోయే గేమ్ ఎందుకు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు నాకు ఇవ్వాలన్న ఉద్దేశం లేనప్పుడు నువ్వు 10,000 ఇస్తే ఎంత, 20,000 ఇస్తే ఎందుకు? నాకు అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవ్వలేవు, మీరు ఇవ్వలేరు, మీ ఇవ్వలేని పొజిషన్లో ఉన్నారు అట్లీస్ట్ మీరు చెప్తున్న వ్యాఖ్యల ప్రకారమే. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు నెగోషియేషన్ టేబుల్కి ఏం తెస్తున్నారు? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్లింగ్ లేమంటే మీరు ఎట్లా ఫోర్స్ చేస్తారు? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవండి. బట్ హౌఎవర్ దే ఆర్ స్ప్రెడింగ్ ప్రొపగండా, దానివల్ల ఎఫెక్ట్ అయిందా అంటే ఎఫెక్ట్ అయింది. మీరు చెప్పినట్టు మార్కెట్ వాల్యూ చెప్పాను, కానీ ఇప్పుడు మార్కెట్ వాల్యూ నిజంగానే ఆల్మోస్ట్ క్లోజ్ టు జీరో ఉంది. ఎందుకంటే ఎవరు అమ్మరు. నేను నా ఫ్రెండ్స్ని అడిగినాను నన్ను, బికాజ్ నేను మాట్లాడేటప్పుడు అరే ఎవరైనా వచ్చి తీసుకుంటారా, తక్కువకి వస్తుందిరా అన్న, రానంటున్నారు. రిస్క్ చేయరు. అది 10 లక్షలు కానివ్వండి, ₹1 కోటి అవనివ్వండి, ఎవరు రిస్క్ చేస్తారు? అంతే డబ్బులు ఫ్రీగా ఎవరు లేదు కదా. సో అదే అండి, గవర్నమెంట్గా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టేవాళ్ళు, టైంకి అంతా చేసే వాళ్ళ పైనే మీరు ఇట్లా పడితే ఏం లేదు సార్. ఇన్ అడిషన్ టు ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిక్ ట్యాక్స్, నేను రిజిస్ట్రేషన్ ట్యాక్స్ నేను 7 lakhs కట్టినా సార్ 2024లో నేను ఇల్లు తీసుకున్నప్పుడు. 7 lakh rupees సార్. స్టాంప్ డ్యూటీ పేపర్ ఉంది దగ్గర. ఏం చేయమంటారు చెప్పండి? మొన్న చూసారా ఖమ్మంలో వెలుగుమట్టలో కూడా ఇట్లనే ఇల్లు కూల్చివేతలు మొత్తం పెద్ద పోలీస్ ఫోర్స్ పెట్టి వేశారు. అలాంటి సిచ్యువేషన్ మీ ఎంపీఆర్కి వస్తే ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? సార్ మోస్ట్ ప్రాబ్లీ రాకూడదు. ఎందుకంటే లీగాలిటీ వైజ్ చూసుకున్నా కూడా అది భూదాన్ ల్యాండ్ అన్న లిటిగేషన్ అయినా ఉంది. ఇది భూదాన్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్. పోలీస్ ఫోర్స్ యూజ్ చేస్తే అడ్డుకుంటాం సార్. ఇప్పుడు చూడండి, ఇల్లు పోతుంది, నేను మీకు చెప్పినట్టు నా సగం జీతం శాలరీలో పోతుంది. పోతే పోనీయండి, జైలుకి పోతా. అదే వాళ్ళతో కొట్లాడతాం, జైలుకి పోతాం, అట్లీస్ట్ ఫ్రీగా తిండి పెడతాడు. నా పిల్లల్ని చూసడానికి వాళ్ళ అమ్మమ్మ నాన్నలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మా నాన్నకు పెన్షన్ వస్తుంది. నేను ఇక్కడ ఇల్లు తీసుకుందే దానికోసం. ఇక్కడ క్యాంటీన్ ఉంది, మిలిటరీ హాస్పిటల్ ఉంది, ఆయన ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆయనకు దగ్గర ఉంటుంది విజిట్స్ అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకుంటే వీళ్ళు ఇట్లా ఇస్తారు. మరి అంతవరకు వస్తే తప్పదు కదా సార్, కొట్లాడదాము. ఏం చేస్తాము? ఇంకా వేరే ఆప్షన్ ఇవ్వకపోతే మీరు కార్నర్లో నెట్టేసేసి మీకు నేను ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఏ ఆప్షన్ ఇవ్వకుండా మీరు కార్నర్ చేస్తే కొట్లాడటం తప్ప వేరే ఆప్షన్ ఏం మిగిలింది? మరి ఏమైతే అది చూద్దాము. ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా ఇంత సమానమైన వాల్యూ ఇల్లు ఇస్తాం, దీనికి సంబంధించి సేమ్ రిజిస్ట్రేషన్ చేస్తాం, మీకు మీ అసోసియేషన్కి ఒక కొంత ఫండ్ ఇచ్చి అక్కడే చేస్తామని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి మాటలు నమ్ముతలేరా? అన్న మేము అడిగినాం అయ్యామని, అడగలే కదా. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చెప్పిండు, ఏమని చెప్పిండు, నేను ఇక్కడ చాలా మందిని తొక్కుంటూ వచ్చినా నేను మళ్ళీ తొక్కుతా అంటుండు. తొక్కితే పెద్దోళ్ళని తొక్కమనవే, పేదోళ్ళని తొక్కితే ఏం లాభం? పేదోళ్ళని తొక్కితే గవర్నమెంట్ పోతే మళ్ళీ ఆగవాగం కాదు, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలి. అంటే 5 ఏళ్ళు కూడా అన్నీ ఉంటా అంటున్నాడు కదా, తొక్కుకుంటూ వచ్చి మళ్ళీ తొక్కుంటూ వస్తే పేదోళ్ళని తొక్కుంటూ వస్తే 5 ఏళ్ళు ఉంటాడా? ఇంత ఎట్లుంటాడు? ఇంతకుముందు గవర్నమెంట్లు అట్లే దొక్కిర్రు, ఏమైనరు పోయి ఎక్కడో కూర్చుంటుర్రు. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ మంచి పనులు చేస్తున్నారు, మంచి పనులు చేయనిచ్చి పేదోళ్ళకు సహాయం చేయి. నువ్వు సహాయం చేయకపోగా నువ్వు ఆగమాగం చేస్తే అట్లా చెప్పు జనాల్ని. ఇల్లు తీసుకొని ఏదో బఫర్ జోన్ అని చెప్పి రోజుకో పూటకో రూల్ మార్చేసి నువ్వు అందరినీ ఇట్లా ఆగమాగం చేస్తే కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు మిమ్మల్ని రెచ్చగొడుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయా లేకపోతే మీ అంతటా మీరు చేస్తున్నారా? ప్రతిపక్షంకి ఇక్కడ తావెక్కడదే? ఎక్కడున్నారు ప్రతిపక్షం? ఇక్కడ మా ఇళ్ళల్లోంచి మేము బయటకు వచ్చినాం. ఇక్కడ ఎవరైనా ఉంటుర్రా? కేటీఆర్ ఒకసారి వచ్చిపోయిండు, హరీష్ రావు ఒకసారి వచ్చిపోయిండు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. మా పనులలో మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, మేము బయటకు వచ్చినాం, మేము ఫైట్ చేస్తున్నాం, మేము తిరుగుతున్నాం, మేము అడ్వకేట్లను పెట్టుకున్నాం. ఇది మా పని, మా ఫైట్, ఇది మా ఫైట్ మేము చేస్తున్నాం. అంతేగాని ఇందులో ఎటువంటి ప్రతిపక్షాలకు లేదు. ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు, సపోర్ట్ చేస్తే మంచిదే. ఈవెన్ అందరికంటే ముందు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే మాకు మంచిది. ఎందుకంటే మేము ఎవరం ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, ఎటువంటి దందా ల్యాండ్ కాదు. ఇది దందా ల్యాండ్ కానప్పుడు నువ్వు వచ్చి మా ఇల్లు లాక్కుంటా అంటే ఎట్లా కుదురుతుంది చెప్పు? చిన్నపిల్లల పరీక్షలు ఉన్నాయి. ఇప్పుడు పరీక్షలకు పిల్లలకు పాఠాలు చెప్పుకోవాలన్నా? నీ ఎంబడి తిరుక్కుంటూ ఇట్లా న్యూస్ ఛానళ్ళకు మేము అన్ని మాట్లాడుకుంటూ కూర్చోవాలన్నా? ఏది కరెక్ట్ చెప్పు? ఎట్లా ఉంది? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు ఉంటారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? పరిస్థితులు బాగలేవు అసలే. ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిస్థితి బాగా ఉన్నది, ఎప్పుడు తీస్తాడా ఎప్పుడు పోతాడా ఉంటున్నది. ఇప్పుడు దాంతో పాటుగా ఇక్కడికి బయటకు వచ్చి ఇప్పుడు ఇల్లు ఉంటుందా పోతుందా లేదా అన్నప్పుడు ఇంకేం చేయాలి? ఆ మూసలే మాకింత ఏదైనా తలా ఒకటి కట్టియమని చెప్పేసి గాంధీకి కట్టించిన విగ్రహాలు మాకు కూడా కట్టియమని చెప్పండి, సరిపోతుంది అంతే. అంతకుమించి ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? చిన్నపిల్లలు ఫైట్ చేస్తున్నారు, ముసలోళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది కాదా నీకు ఇంత గవర్నమెంట్ ల్యాండ్ పెట్టుకొని ఈ ఉన్నోళ్ళను కూలగొట్టి ఉన్నోళ్ళను బయటికి ఇడ్చి నువ్వు ఏదో ఒకటి కడతా ఏదో ఒకటి చేస్తా అంటే ఏం చేస్తావా? నువ్వు అంతకుముందు ఆ డిపిఆర్లో చూపించినప్పుడు కూడా ఇక్కడ ఈ బిల్డింగ్ ఇక్కడ మూసి పక్కన ఉన్నది, ఈ బఫర్ జోన్ తీసేసి ఇంకొక బిల్డింగ్ ఇలా కడితే అది బఫర్ జోన్లోకి రాదా? అరే ఇప్పుడు చిన్నపిల్లలకు ఏబీసీలు నేర్పిస్తాం, మనం ఏ నుంచి నేర్పిస్తామా? కేఎస్టీ నుంచి నేర్పిస్తామా?
ఇప్పుడు మూసి ఎక్కడి నుంచో స్టార్ట్ అయితే అక్కడి నుంచి క్లీన్ చేసుకుంటారా ఫస్ట్? నువ్వు మధ్యలోకి వచ్చి ఒకటేసారి ఇక్కడ నువ్వు క్లీన్ చేస్తా అంటే ఇది ఎట్లా కుదురుతుంది చెప్పు? ఇది న్యాయం కాదు కదా. నువ్వు ఫస్ట్ బడా ఇల్లులు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎంపీల హౌజులు ఉన్నాయి, అవన్నీ కూల్చేసేయి ఫస్ట్. వాటికి నువ్వు నోటీసులు ఇయ్యి, నువ్వు అవి క్లియర్ చేయి. ఫస్ట్ కోకాపేట దగ్గర నుంచి అవన్నీ క్లీన్ చేసుకుంటారా? నువ్వు అవన్నీ ఏం క్లీన్ చేసుకుంటారా? నడిమిట్లో ఉండదు ఇది మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్, ఇక్కడ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు, వీళ్ళు ఏం మాట్లాడరు కదా అని చెప్పి కొడితే ఎట్లా కుదురుతుంది? కాదు, అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి చేసుకుంటారా? అట్లా కాకుండా మధ్యలోకి వచ్చి చేస్తా అంటే జనాలు ఆగం అవుతారు కదా. జనాలు ఆగం అయితే నీ బతక ఆగం అయిపోతుంది కదా. ఎందుకు చెప్పండి? జనాల మీద పట్టం. మంచి ప్రభుత్వం ఉన్నది, మంచి పేరు తెచ్చుకోవాలి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓట్లాడటానికి రావాలి, 10కి 20 ఓట్లు పడాలి, మళ్ళా అట్లా ఉండాలి. కానీ నువ్వు జనాలతో పెట్టుకొని పొద్దు నుంచి రేసిన దగ్గర నుంచి జనాలతో తిట్లు పడుకుంటూ అదెక్కడ జీవితం, అదెక్కడ ప్రభుత్వం? కాబట్టి మామూలు జనాల జోలికి రాకండి. నీకేదైనా ఇల్లీగల్ లేకుండా నువ్వు యాక్షన్ తీసుకో. నోటీసులు ఇస్తావు, వాళ్ళతో మాట్లాడుకుంటావు, చేస్తావు. నీకే టీడీఆర్లు ఇస్తాం, నీకు 5 ఎకరాల స్థలం ఇస్తాం, మళ్ళీ కట్టిస్తాం. ఈ మాట్లాడిన ఎవరు నమ్ముతారా? ఇక్కడ మున్సిపాలిటీ ఉన్నది పక్కన, రోడ్ల మీద చెత్తేస్తున్నారు, దాన్ని తీసే దిక్కు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులను చూసే దిక్కు లేదు. గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్ లేవు. ఏం సరిగ్గా ఉందని చెప్పి మాకు 7 ఎకరాలు ఇచ్చి కట్టిస్తారు? మాకు అడిగినాం మిమ్మల్ని ఏమన్నా? మేము 7 ఎకరాలు ఏమన్నా? మేము చదువుకున్న దాంతో మేము ఉద్యోగాలు చేసుకొని మేము లోన్లు కట్టుకొని మేము ఈఎంఐలు కట్టుకుంటున్నాం. మిమ్మల్ని అడిగినామా ఏమన్నా? నువ్వు మాకు ఇది కట్టి అని అడిగినామా? కొంతమంది మీ అపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేని కూడా కలిసిర్రు, 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కూడా ముందు చెప్పినట్టు సమాచారం. మరి ఎందుకు మరి మీ దాంట్లో ఏమన్నా డివైడ్ అండ్ రూల్ చేస్తారా? ఎట్లా ఉంది అసలు? ఇప్పుడు 500 కుటుంబాలు ఉన్నాయి, 2000 మంది ఫ్యామిలీలు ఉంటారు. ఎమ్మెల్యే 4-5గురితో మాట్లాడేది కావచ్చు, ఒక సొసైటీతో మాట్లాడేది కావచ్చు. మా సొసైటీ మాకు క్లారిటీగా చెప్పింది మేము ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని. మేము ఒక మాట వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్యే మళ్ళీ వేరే మాట మాట్లాడుకొని వేరే వాళ్ళు చెప్పారు అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మా అపార్ట్మెంట్లో ఇంతవరకు అందరం కూడా ఒకటే మాట మీద ఉన్నాం. మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా అపార్ట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేము. మీరు ఎటువంటి కాంపెన్సేషన్ అయినా మేము ఒప్పుకోవట్లేదు. మాకు 7 ఎకరాల ల్యాండ్ అవసరం లేదు. మేము ఉన్న దగ్గర మా జాగాలో మాకు ఉండనియండి. మేము 1000 కోట్ల ఇస్తామని చెప్పలేదు, మాకు 2000 కోట్లు ఇస్తామని చెప్పలేదు. అదంతా వేరే విషయం. మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు జీరో వాల్యూ అని చెప్పేసి. నిజంగా జీరో వాల్యూ ఉందా? మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారు? ఇప్పుడు ఎంత ఈఎంఐ కడుతున్నారు? ఇట్రండి ఒకసారి, ఇట్రండి. ఎంత పెట్టి కొనుక్కున్నారు? ఎంత ఈఎంఐ కడుతున్నారు మంత్లీ? ఎట్లా ఉంది అసలు? వద్దులే వాళ్ళ గుడిదలు కానీ వద్దులే. ఈయన ఈ రకంగా పరిపాలన చేస్తే 5 సంవత్సరాలు కాదు, మళ్ళీ 5 కాదు, 50 ఏళ్ళు ఉంటాడు ఆయన ముఖ్యమంత్రి. ఈ రకంగా కూలగొట్టుకుంటా ఆయన మనవడు చేసుకోమన్నాడు. వాళ్ళని సరిపోయిన సవాల్ మీద చేసుకోమన్నాడు. ఆయన 5 ఏళ్ళు కాదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూసుకోమన్నాడు. ఏమవుతుందో చూసుకోమన్నాడు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏమైనా హైదరాబాద్ చుట్టుపక్కల ఏమన్నా వచ్చినాయా? ఈ పరిపాలన అన్నా అర్థం పడుతుంది కదా. జిహెచ్ఎంసీలో కూడా 300 కొడతా అంటున్నారు. 600 కొడతాడు, 300కి 600 కొడతాడు, 300 కాదు. ఈ రకంగా చేసుకోడు బొమ్మను మనం. నువ్వు కట్టచేత కాకపోగా నువ్వు ఉన్నాయి గోలు కొట్టేది. ముందు పొలిటీషియన్లు బడబడ పొలిటీషియన్లు ఫామ్ హౌజులు మొత్తం వాళ్ళ నది గర్భాల్లో ఉండే ముందు అవి గోలు కొట్టుకుంటారా ముందు, తర్వాత దీనికి రా ముందు. చూద్దాం కదా. ఇంకా కొంతమంది ఓనర్స్ అయితే అజిటేషన్ చేస్తున్న పరిస్థితి, చాలా మంది కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దేశం అంతా తెలిసిపోయింది మధు పార్క్ అంటే విపరీతమైన ప్రచారం వచ్చేది. మీ ద్వారా కూడా వచ్చింది అనుకుంటేది. ఏం లేదండి, ఇక్కడ హౌసెస్ డిమాలిష్ చేస్తా అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నది మీదే అని చెప్పేసి. యాక్చువల్గా మాకు నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే గాంధీ సరోవర్ అని చెప్పి ఇచ్చారు ఫస్ట్లో. తర్వాత ఈ గొడవలంతా స్టార్ట్ చేసేటప్పటికల్లా నౌ దే చేంజ్ ఇట్ టు బఫర్ జోన్ అంటున్నారు. మేము యాక్చువల్గా 2004లో ఇది శాంక్షన్స్ అన్నీ వచ్చేసినవి. అప్పుడు ఇలాంటి బఫర్ జోన్స్ అవి ఏం లేవు మా దగ్గర. సబ్సిక్వెంట్గా వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు దాన్ని. బట్ వీ హ్యావ్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇవి లైసెన్సెస్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. చెప్తుంది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చింది. మా ప్రభుత్వం వచ్చినాక మేము దాన్ని సెటరేట్ చేస్తున్నామని చెప్తుంది. ప్రభుత్వమే కదా అది ఇచ్చింది, బయట వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా, ప్రభుత్వం ఇచ్చారు. ఆ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోమనండి, ఎలాగ ఇచ్చారు ఏమిటి అని చెప్పేసి. మా మీద పడితే ఎట్లాగా? ఇప్పుడు అన్ని విధాల అన్ని శాంక్షన్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం మేము. నేను ఈ ఇంట్లోకి 2010 వచ్చాను. నాకు 2009 రిజిస్ట్రేషన్ అయిపోయింది. 2010లో నేను ఆక్యుపై చేసేసాను. బఫర్ జోన్ అని అప్పుడే తెలుసున్నట్లయితే మాకు మీరు కొనుక్కునే వాళ్ళం కాదు కదండి. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి బఫర్ జోన్ అని రేపు 100 మీటర్స్ అంటుంది బఫర్ జోన్. ఆ పాత గవర్నమెంట్ ఏదో చేసింది, ఇప్పుడు 100 మీటర్స్ అంటుంది. అలా పోతూ ఉండాల్సిందేనా ప్రతి వాళ్ళు?
ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము ఐఎమ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్ అయినప్పుడు ఉన్న డబ్బులతోటి ఇల్లు కొనుక్కున్నాను నేను. ఇప్పుడు ఇల్లు కొట్టేస్తారని అనుకోండి, మాకు ఆధారం ఏమిటి? ఇస్తాంటుండగా ముఖ్యమంత్రి సేమ్ కాస్ట్ మాటలే కానీ ఇంతవరకు ఒక ఇన్ రైటింగ్ ఏమి ఇవ్వలేదు కదా ఆయన మాకు. మేము పలానా చోట ఇస్తాము, మీకు ల్యాండ్ ఇస్తాము, ఇంత అమౌంట్ అవుతుంది, ఇంత అమౌంట్ మేమే ఇస్తాము, పూర్తిగా అట్ ఏ టైం పే చేసేస్తాం మేము అని చెప్పి ఎక్కడ ఇవ్వలేదు కదా ఎష్యూరెన్స్. మాటలు చెప్తున్నారు అంతే ఈ గవర్నమెంట్, ఇంతవరకు ఏం లేదు. ముఖ్యమంత్రి మాటలు కూడా నమ్మట్లేదా మీరు? ముఖ్యమంత్రి మాటలు ఎలా అండి? ఇప్పుడు అన్ని చాలా చెప్పాడు ఆయన ముఖ్యమంత్రి గారు, ఏది ఒక్కడు కూడా అవ్వలేదు. ఈ విషయంలో అవుతుందని మాకు నమ్మకం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి, అంత వైట్ కాలర్డ్ పీపుల్, రిటైర్ అయిన ఎంప్లాయీసు అండ్ మోర్ ఓవర్ ఎక్స్ సర్వీస్ మెన్ అక్కడ చాలామంది ఉన్నాం మేము. అందరికీ ఏదో గట్టి మీద ఉన్న వాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ మా సమాధానాలు చెప్తే కష్టం కదండి. మాకు ఇన్రైటింగ్ కావాలి ఏ విషయమైనా సరే. మనతో పాటు దీంట్లో వన్ ఆఫ్ ది రెసిడెంట్ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఉన్నారు. సార్ ఏంటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా జీరో వాల్యూ అంటున్నారు, మీరు కూడా దాన్ని కౌంటర్ ఇచ్చారు ట్విట్టర్లో. సో జర్నలిస్ట్ ఉండబట్టుకొని ఆ మాత్రం ఇక్కడ వాల్యూ వస్తుంది, లేకపోతే దీనికి సంబంధించి వేరే దగ్గర కట్టిస్తాను కూడా ముఖ్యమంత్రి చెప్తున్న పరిస్థితి. నమ్మట్లేదా ముఖ్యమంత్రి మాటల్ని? ముఖ్యమంత్రి గారు చాలా చాకచక్యంగానో చాణక్యంగానో మాట్లాడుతున్నారు. జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి మేము ప్రత్యేకంగా కన్సిడర్ చేస్తున్నాము, ఎక్కువ పరిహారం ఇస్తామన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. అది ఏ చట్టంలోనూ జర్నలిస్టులు ఉంటే అధికంగా ఇవ్వాలని లేదు. ఆయన ఆఫర్ చేస్తున్నవన్నీ కూడా 2013 పునరావాస చట్టం ప్రకారమే ఉన్నాయి. అవన్నీ స్థలానికి స్థలం కానీ ఇంటికి ఇల్లు కానీ. ఈ ప్రత్యేకంగా ఇక్కడ ఏదో జర్నలిస్టులకు ఏదో ఫేవర్ చేస్తున్నాం అనే అభిప్రాయం కలిగించడం అనేది అది సరైన పద్ధతి కాదు. అట్లా ఒకవైపు కలిగిస్తూనే జీరో వాల్యూ అని చెప్పడం అనేది ఒక భయభ్రాంతులు చేయడమే. చాలామంది అపార్ట్మెంట్లో ఉన్న మా నైబర్స్ అందరూ చాలామంది దానివల్ల చాలా ఆందోళనకు గురయ్యారు. అంటే వీళ్ళు ఇచ్చేయకపోతే, గవర్నమెంట్ ఇవ్వకపోతే దీనికి ఏం విలువ ఉండదు, మేము ఏం విలువ లేకుండా చేస్తాము అనేది ఇండైరెక్ట్గా బెదిరించడం కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయవలసిన పని కాదు. కాబట్టి అది ఆయన మాటలకు విశ్వసనీయత అందువల్లనే పోతున్నది. ఆయన చాలా పెద్ద ఎత్తున పరిహారం ఇస్తానన్నా వెంటనే జీరో వాల్యూ అన్నానన్నా కానీ దాన్ని నమ్మటానికి మేము సిద్ధంగా లేరు ఇక్కడ ఎవరు. చూసారా సార్ ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ చూసారా, ఏమనిపించింది? ఏంటంటే గొప్ప విశేషం ఏం లేదండి. అమరావతి గురించి గ్రాఫిక్ ప్రజెంటేషన్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇది కూడా, ఈ ప్రజెంటేషన్ కూడా అట్లా ఉంది. గ్రాఫిక్స్ కూడా చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది కదా. ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాల్ని మనం ప్రదర్శించవచ్చు చాలా సులువుగా. కానీ డిపిఆర్ రెడీ కాలేదు, రెడీ అయినా పబ్లిక్ డొమైన్లో లేదు. ఎవరు మన ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రుణదాతలు ఎవరు ముందుకు రాలేదు. ఏడిబి వాళ్ళు ఇవ్వట్లేదు అనే విషయం వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు అన్యాపదేశంగా. ఈ ఇతర సంస్థలను అప్రోచ్ అవుతామంటున్నారు. డిఫెన్స్ వాళ్ళు ల్యాండ్ ఇచ్చారో లేదో తెలియదు. అనేక విషయాల్ని గుప్తంగా చాటుగా ఉంచి అంతా రెడీగా ఉంది, మేము ల్యాండ్ తీసుకోవటమే అనే ఒక వాతావరణం కల్పిస్తున్నారు. ఆ ప్రజెంటేషన్లో ఒరిగేది ఏమీ లేదు, దాంట్లో ఆయన పబ్లిక్ పర్పస్ని ఏమీ నిరూపించలేదు. మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు సార్? మీరు ఎంత లోన్ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎంత ఈఎంఐ కడుతున్నారు? 17 నుంచి ఉంటాను. ఈఎంఐ అయిపోయింది. 2004లో ఇది కన్స్ట్రక్షన్ మొదలైంది. 2007-8 నుంచి ఆక్యుపెన్సీ మొదలైంది. అది 2015-16 దాకా కూడా వేకెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. అవన్నీ భర్తీ అవుతూ వచ్చాయి. 7-8 ఏళ్ళ నుంచే పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ ఉంది. కాబట్టి దాని వాల్యూ ఏంటి అని చెప్పడం కష్టం. ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు కదా, సమాన వాల్యూ ప్రకారం ఆ ల్యాండ్ ఇస్తాము, సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, త్రిబుల్ బెడ్రూమ్ ఉంటే త్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు కదా. అవన్నీ కూడా ఆయన నోటి మాటగా చెప్తున్నాడు. జీరో వాల్యూ ఎట్లా అంటున్నాడో ఇది కూడా అట్లా నోటి మాటగా అంటున్నాడు. దానికి కాంక్రీట్ ప్రపోజల్ లేదు, ఇంతవరకు మమ్మల్ని సంప్రదించింది లేదు. కాబట్టి వాటికి ఏం వాల్యూ ఉంటుంది? ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఎట్లా అనిపిస్తుంది? మన ఖమ్మంలో వెలుగుమట్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. ఒకవేళ వెలుగుమట్టలాగా ఇక్కడ జబర్దస్తి ఇస్తే ఏంటి మీ పరిస్థితి? అదే ఇప్పుడు జర్నలిస్టులు కాక్కర్లేదు కానీ మిడిల్ క్లాస్ కావడం వల్ల వెలుగుమట్టలు లాంటి వాళ్ళు చేసినంత పని చేయకపోవచ్చు అని అనుకోవడమే, కానీ చెయ్యొద్దని కూడా నేను 100% చెప్పను. అదే కానీ దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఎక్వైర్ చేసేటానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ఇండివిజువల్ నోటీసులు ఇవ్వాలి. అసలు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిర్ణీత కాలంలో గ్రామసభ జరపాలి, జరిపి ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇవేవి డ్యూ ప్రాసెస్ వాళ్ళు ఫాలో కావట్లేదు. కాబట్టి దీన్ని లీగల్గా ఛాలెంజ్ చేస్తున్నాం మేము. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని దీని ముందు అయితే ముందుకు వెళ్లకుండా దీనికి
ఒక బ్రేక్ పడుతుందని అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకంటే యాక్సెస్ ఉండదు. ఒక జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా మీరు ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళే అవకాశం, ఆస్కారం మీకు ఉంటుంది. మరి దీనికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏమైనా ముఖ్యమంత్రి గారు కలిసారా, లేకపోతే కలుద్దాం అనుకుంటున్నారా, ఏం చెప్తారు? ప్రభుత్వాన్ని కలవడానికి వ్యక్తిగతంగానూ ప్రత్యేకంగా కలవాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయాలు నేను సూటిగా చెప్తున్నాను. చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, ఫేస్బుక్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా చెప్పాను. వాటిని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి కాకపోయినా ఇతరులు వాటిని అక్నాలెడ్జ్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి కమ్యూనికేషన్ ప్రభుత్వం తరపున మంత్రులు ఎవరైనా మాట్లాడే ఇన్ఫార్మల్గా మాట్లాడటం, కానీ వాళ్ళు అధికారులు చెప్పినట్టే ఉంటారు. అధికారులు వాళ్ళకి అప్పచెప్పిన పని నెరవేర్చడం కోసమే ఉంటారు కదా. నరసింహారెడ్డి గారు ఉన్నారనుకోండి, ఆయన రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయడం ఆయన బాధ్యత, ఆయన టాస్క్ మాస్టర్. ఆయన ఎట్లయినా సరే ల్యాండ్, ఇల్లు అన్నీ ఎక్వైర్ చేసి ప్రభుత్వానికి ఇవ్వాలి. వాళ్ళ మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది, రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఒక రకంగా ఉంటుంది. ఇదేదో వ్యక్తిగత సంబంధాలతోటో లేదంటే పలుకుబడితోటో పరిష్కారం అయ్యే విషయం కాదండి. ఇది చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయ్యింది, వాళ్ళ ప్రతిష్ట ఇన్వాల్వ్ అయ్యింది. హైదరాబాద్లో తన పేరుతో ఒక ఐకానిక్ స్ట్రక్చర్ ఉండాలని అనుకుంటున్నందువల్ల చేస్తున్నాడా, లేకపోతే దీని చుట్టూ చాలా వ్యాపార సామ్రాజ్యం నిర్మించడానికి అవకాశం ఉంది, ఒక కొత్త సెంటర్ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి చేస్తున్నాడా తెలియదు కదా. అంత పెద్ద విషయాలు, అంత పెద్దవి ఇన్వాల్వ్ అయినప్పుడు జర్నలిస్టుల మాట పలుకుబడికి కానీ దానికి ఏం పెద్ద వాల్యూ ఉండదు. ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మేము అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి, ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నారు, ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారు మీరు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా మీరు ఏమైనా ప్రతిపక్షాల ట్రాప్లో పడ్డారా? ప్రతిపక్షాలకి ప్రభుత్వానికి మధ్య పంచాయతీ కాదు ఇది, వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు, మాకు సంబంధించిన విషయం. జనరల్గా ప్రజల సమస్యలు, ప్రజలు ఎక్కడన్నా బాధితులు అవుతే ప్రతిపక్షాలు వాళ్ళు కల్పించుకుంటారు, వస్తారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేసారి వాళ్ళు అధికారంలో రావాలనుకుంటారు కాబట్టి ప్రజా సమస్యల మీద వాళ్ళు పనిచేస్తారు. అట్లాగే ప్రతిపక్షాలు వచ్చారు. బీఆర్ఎస్ రాలేదే, చాలా పక్షాలు వచ్చినాయి, బీజేపీ కూడా వచ్చింది. బీజేపీ వచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నేను అడ్డం పడతాను, రాజ్నాథ్ సింగ్ ఒకరికి వస్తే నేను రాకుండా నేను ధర్నా చేస్తాను, నేను మీకు మీ ఇళ్ళకి నేను రక్ష అని చెప్పాడు ఆయన. తర్వాత బయటికి వెళ్ళాక మళ్ళీ వేరే మాట్లాడుతున్నారు, వేరే విషయం. సార్, ఇక్కడ బీజేపీ డబుల్ స్టాండర్డ్ కూడా మీకు సంబంధించి ఇక్కడ బీజేపీ రామచంద్రరావు కూడా వచ్చారు, లోకల్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు. మరో పక్కన 45 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రక్షణ శాఖ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి వేరే దగ్గర కూడా రక్షణ శాఖ భూములు ఇచ్చాయని చెప్పేసి ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఎట్లా ఉంది మరి? అధికారికంగా అయితే ఇంతవరకు భూములు ఇచ్చినట్టు మనకు తెలియదు. ఇచ్చినట్టే అని వాళ్ళు చెప్తున్నారు, అనధికారికంగా చెప్తున్నారు. అదే బీజేపీ వైఖరి కూడా ఏమంత ఆహ్వానించదగ్గంత హ్యాపీగా లేదు మాకైతే. వాళ్ళు మా వైపున నిలబడాలి నిజానికి. వాళ్ళు ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారా, ప్రతిపక్షంతో ఫైట్ చేస్తున్నారా తెలియదు. ఓపెనింగ్ రాజ్నాథ్ సింగ్ను కూడా పిలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కామెంట్స్ కూడా చూసాము. కానీ ఇప్పుడు ఉగాదికి అవుతుందన్నది కాలే కదా, కాబట్టి ఏదో వాయిదా వేసుకున్నట్టున్నారు. సో నాతో పాటు ఒక రీసెంట్గా కొన్నారు దీంట్లోనే మధుపార్క్ బ్రిడ్జ్లో చాలా వరకు. సార్, ఏంటి ఇంత ప్రాపగండా నడుస్తుంటే మీరు అసలు ఎట్లా ధైర్యం చేశారు? మీరు ఎప్పుడు ఎన్ని మంత్స్ కింద కొనుక్కున్నారు? మేము కొనుక్కున్నది అక్టోబర్ నెలలో 2025లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. బ్యాంకు లోన్ తీసుకుని కొనుక్కున్నాం. అయితే మేము కొనుక్కున్నది కొద్ది నెలల క్రితం అయినా కానీ మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చింది 2018లో. దాదాపు 7 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం. ఈ కమ్యూనిటీ మాకు బాగా అలవాటైన కమ్యూనిటీ, కంఫర్టబుల్గా ఉన్న కమ్యూనిటీ. మా అబ్బాయి అయితే వాడికి తెలిసినప్పటి నుంచి, అంటే వాడు 8 నెలలు 10 నెలల అప్పుడు వచ్చాడు. వాడు బాల్యం అంతా కూడా ఈ కమ్యూనిటీలోనే జరిగింది. మేము రీసెంట్గా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు బయట వేరే చోట దగ్గరలో చూసాము, కొత్త ఇల్లు కదా అని చెప్పి చూసి అది ఫైనలైజ్ చేసి ఇంకా కొనేయడానికి సిద్ధంగా ఉండి అడ్వాన్స్ కూడా ఇచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీ వదిలేతే నేను ఖచ్చితంగా రాను, ఇక్కడ నా స్నేహితులు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, మీరు కావాలంటే వెళ్ళండి కానీ నేనైతే రానని ఎంత నిర్ద్వందంగానో చెప్పాడు వాడు. సో ఇక వాడిది 9 ఏళ్ళు. వాడు ఎంత ఖచ్చితంగా, అంటే అబ్బాయికి చాలా ఎమోషన్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ, ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాడు బాల్యం అంతా పెరిగిందంతా ఇక్కడే. వాడు ఇక్కడ నెలల పిల్లవాడినప్పటి నుంచి 9 ఏళ్ళు అయ్యాడంటే ఆలోచించండి. వాడు ఖచ్చితంగా వాడికి ఆ చుట్టూ ఉన్న మనుషులతోటి, ఈవెన్ ప్రతి దానితో అంతో ఎంతో అనుబంధం ఉంటుంది కదా, అది వదిలి రావడానికి వాడు సిద్ధపడలేదు. ఇక అప్పుడు మేము సరే అయితే ఎక్కడైతే ఉంది కొనుక్కోవడానికి, అది కాకుండా మేము కూడా మిగిలిన జనం అందరూ కూడా బాగా ఏళ్ల తరబడి పరిచయం ఉన్నవాళ్ళు, అందరితోనూ హాయిగా ఉన్న వాతావరణం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఇది GR+5 ఫ్లోర్స్, డెన్సిటీ తక్కువ ఉన్న ప్రాంతము, ప్రశాంతంగా ఉండే వాతావరణం, అన్నిటికీ అందిపుచ్చుకున్నట్టున్న వాతావరణం అని చెప్పి ఇంకా మేము తీసుకున్నాం. అయితే తీసుకున్నప్పుడు చాలామంది అడగచ్చు, అంటే ఎలా ధైర్యం చేశారంటే అప్పటికి ఇలాంటి
ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది ఇలాంటివి అయితే ఎక్కడా లేదు, మాటలైతే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే బఫర్ జోన్ అని ప్రస్తుతం ప్రభుత్వం సడన్గా చర్చకు తీసుకొచ్చిందో ఆ బఫర్ జోన్ రెగ్యులేషన్స్ 2012లోనే వచ్చాయి. సో ఇది అప్పటికీ ఈ బిల్డింగ్ పూర్తిగా కట్టడం పూర్తయింది, దానికి సంబంధించిన పర్మిషన్స్ రెగ్యులేషన్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని అనుమతులతోనే 2010లో కంప్లీట్ అయింది. 2012లో బఫర్ జోన్ రెగ్యులేషన్స్ మార్చారు. 2012లో బఫర్ జోన్ రెగ్యులేషన్స్ మార్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదైతే అంటున్నారో కొత్త బఫర్ జోన్ రెగ్యులేషన్ ప్రకారం మీ పార్ట్ ఆఫ్ యువర్ బిల్డింగ్ ఇది ఇన్ ద బఫర్ జోన్ అంటున్నారు కదా, అది 2012 నుంచి అలాగే ఉంది. రెట్రోస్పెక్టివ్గా అంటే ఒక కొత్త జీవో తీసుకొచ్చినప్పుడు రెట్రోస్పెక్టివ్గా దాన్ని అమలు చేస్తారా చేయరా అన్నది క్లియర్ కట్గా ఎక్కడా లేదు. ఈవెన్ ఆ గవర్నమెంట్ జీవో చూసినా కూడా అందులో ఏమని ఉంటుందంటే ఇది అమల్లోకి ఎప్పుడు వస్తుందంటే ఈ రోజు నుంచి అన్నట్టే ఉంటుంది అది. అలాగే అందులో ఏముంటుందంటే కొత్త బిల్డింగ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి అప్లికబుల్ అని ఉంటుంది. ఆ రెగ్యులేషన్ రెట్రోస్పెక్టివ్గా అమలు చేయొచ్చా లేదా అన్నది ఒక ప్రశ్నార్థకం. అది కాకుండా అప్పుడెప్పుడో వచ్చిన రెగ్యులేషన్ ఎవరు ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అందుకని మేము ఏమనుకుంటాం, దాన్ని మా జోలికి వచ్చే అవసరం లేదు అనుకుంటాం. అలానే అనుకునే ఇప్పుడు ఆగస్టులో అక్టోబర్లో కొన్నా అన్నారు కదా, ఎంత పెట్టి కొన్నారు? ముఖ్యం దాదాపు ₹1 కోటి దగ్గర, అంటే ఒక 5 అటు ఇటు అయినా కానీ అంతవరకు ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. మరి ముఖ్యమంత్రి ఏమో దీని వాల్యూ 0 అంటున్నారు. మీ ₹1 కోటి వేస్ట్ అని అనుకుంటున్నారా? ఏమనిపిస్తుంది? రేపొద్దున ఆయన మమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి బయటకు పంపించాలంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మాకు రీజనబుల్ కాంపన్సేషన్ ఇచ్చే బయటికి పంపించాలి. అంటే ఆయన ఉద్దేశం జీరో వాల్యూ అని ఎందుకు అన్నాడంటే బహుశా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మాకు కాంపన్సేషన్ ఇవ్వడం కోసం జీరో వాల్యూ అనేసి మార్కెట్ వాల్యూ 0, అందుకని మీకు జీరో ఇస్తున్నాను అని కాగితం మీద ఒక 0 గీసి అది మా చేతికిచ్చి మా దగ్గర ఉన్న ఆస్తి కాగితాలన్నీ తీసుకుంటాడేమో, అందుకని అలా అన్నాడేమో తప్ప ఆలోచించండి మీరే. అంటే జీరో వాల్యూ అంటే ఏ రకంగా జీరో వాల్యూ అంటే మమ్మల్ని మాకిచ్చే కాంపన్సేషన్ ఎగదోయడానికి జీరో వాల్యూ అన్నాడేమో ఆయన. మరి అంతకు మించి నాకు ఇంకా పెద్దగా ఏమి ఆలోచన అయితే తట్టడం లేదు. ఏమనిపిస్తారా ఇంట్లో మీ మిస్సెస్ కానీ లేకపోతే మీ అమ్మ వాళ్ళు కానీ ₹1 కోటి పెట్టుకొని రీసెంట్గా కొనుక్కున్నారు అంటే మీరు అప్పటి నుంచో రెంట్కుంటున్నారు, బట్ ₹1 కోటి పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 0 అంటున్నారు. దీనికి సంబంధించి డబ్బులు వస్తాయో అన్న ఒక ఆందోళన అయితే ఉంటుంది. ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి, ఎట్లా ఉంది? అయితే మేము మామూలు మధ్యతరగతి మనుషులం కాబట్టి ₹1 కోటి నా జేబులోంచి తీసిలా. అది ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకైతే అలాంటి ₹1 కోటి జేబులోంచి తీసేయడం సులువుగా జరుగుతుంది. ఇట్లాంటి ఇళ్ళు ఆయనకు 100, 10, 20 ఉంటాయి. ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుందిలే అన్న ధీమా ఉంటుంది. ఒకటి పోయినా ఇంకోటి నేను సంపాదించుకోగలే సత్తా కూడా ఆయనకు ఉంటుంది. మాలాంటి వాళ్ళకి ఉండదు కదా. అందుకని ఒకటేంటంటే ₹1 కోటి పెట్టి కొన్నా ఆ ₹1 కోటి నా జేబులో లేవు, అది బ్యాంకు నుంచి తెచ్చి కట్టిందే ఇప్పుడు. సో ఆయన జీరో వాల్యూ అని చెప్పేసి మాకు 0 ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోరు కదా. బ్యాంక్ వాళ్ళకి నేను ఆ ఈఎంఐ కడుతూ ఉండాలి. అది ఎలాంటి ఇదో ఆలోచించండి. అంటే ఎలాంటి అభివృద్ధో, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే అభివృద్ధి అంటున్నాడు కదా, ఇది ఎలాంటి అభివృద్ధో ఆయన ఒకసారి క్వశ్చన్ చేసుకుని మాకు సమాధానం ఇస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి అంటుండగా తొక్కుకుంటా వస్తున్నా అని చెప్పేసి, తొక్కుకుంటా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని తొక్కడం స్టార్ట్ చేసినారని మీరు ఏమని అనుకుంటారు? మరి అంటే అదే అవుతుందంటే ఆయన తొక్కుకుంటూ వచ్చానంటే పాపం నేను అనుకున్న కష్టాలన్నీ తొక్కుకుంటూ వచ్చాడేమో అనుకున్నాం మేము, కాదు ప్రజలనే తొక్కుకుంటూ వచ్చాడని ఇప్పుడు మాకు తెలుస్తుంది అంతే. ఎప్పుడు ఖాళీ చేస్తారు మేడం? ఎందుకు ఖాళీ చేస్తాం? మేమేం ఖాళీ చేయట్లేదే, మా ఇల్లు మాది. మేము అసలు ఇల్లు ఖాళీ చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎందుకు ఖాళీ చేస్తాం? మా ఇల్లు. ముఖ్యమంత్రి చెప్తుండే కదా జీరో వాల్యూ, దీనికి ఏం డబ్బులు రావు అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇంకా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు ముందుకే పోతుంది, ఆపే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొన్న ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున తాజకృష్ణ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారట, గాంధీ స్టాచ్యూ కడతారు, ఇక్కడ పెద్ద జాయింట్ వీలు కడుతున్నారు మీ బిల్డింగ్లో కూల్ చేసి, అందుకే ఎప్పుడు వెళ్తారని అన్నా. అదంతా ప్లాన్ అండి అంతే. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన అన్నీ చెప్పారు, అన్నీ చేశారు, కాదనట్లేదు, విన్నాం, మేము చూసాము. కానీ ఏమన్నారు, ఉగాది రోజు శంకుస్థాపన చేస్తా అన్నారు. ఎక్కడ చేశారు? పీపీటీ ప్రెజెంటేషన్లో చేశారా, లేకపోతే ఇంకెక్కడ చేశారు? చేయలేదు కదా. దాని అర్థం ఏంటి? మేము చేసే ఈ ఆందోళన ఎఫెక్ట్ అయిందనమాట మా జోలికి రాకుండా. అదేం శంకుస్థాపన జరగలేదు కదా. శంకుస్థాపన జరిగితే అప్పుడు ఆలోచించాలి. 0 అంటున్నారు, 0 లేకపోతే ప్రపంచమే 0 అయిపోతుందండి. 0కున్నంత వాల్యూ దేనికి ఉండదు, అది తెలియట్లేదు. మేము 0 కాదు, ఎవరైతే మాకు 0 వాల్యూ అనుకున్నారో మేము హీరోస్. మేము లేకపోతే వాళ్ళే లేరు, అందుకే మమ్మల్ని 0 చేయాలనుకున్నారు. ఇండియానే శూన్యం ఇచ్చింది ప్రపంచానికి, మేము ఇస్తున్నాం ఇప్పుడు అదే. 0 అన్నారుగా మాకు, మేము లేకపోతే మీరే లేరు. మేము ఎక్కడ ఖాళీ చేసి వెళ్ళేది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంత మంచి ఎగ్జాంపుల్ ఏం కావాలి మీకు? శంకుస్థాపన జరగలేదు, ఆగిపోయింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి భయపడ్డారు అనుకుంటారా మీ ఆందోళనకు సంబంధించి ఏమన్నా?
ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ భయపడి వెనక్కిపోయింది అనుకుంటున్నారా? ఒక అడుగు వెనక్కి వెళ్ళిందండి, ఒక అడుగు అయితే వెనకబడింది. ఎక్కడ మొదలు పెట్టామో దానికి వాళ్ళకు ఒక అడుగు వెనక పంపించినాం కదా, అంతకంటే పెద్దది ఏం కావాలి మాకు? ఒక అడుగు అయితే వెనకేసారు వాళ్ళు. ఒక మాట మీద ఎవరు ఉండట్లేదు వాళ్ళు, మేము మాత్రం ఒక మాట మీదనే ఉన్నాము. కాబట్టి వాళ్ళే ఒక అడుగు వెనకేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఒకటి మొదలైందంటే ఇంకా వెనక్కి వేసుకోవాల్సి వస్తుంది. మీ అపార్ట్మెంట్లో అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. ఎందుకంటే మీ అపార్ట్మెంట్కి సంబంధించి కొంతమంది స్థానిక ఎమ్మెల్యే రాజేంద్రకి సంబంధించి ప్రకాష్ గౌడ్ని కూడా కలిశారు, 1000 కోట్లు వాళ్ళు ఆఫర్ చేశారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, ఒప్పుకున్నామని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి నిజంగా అట్లుందా ఏమన్నా? కబుర్లు చాలా వస్తాయండి, చెప్తారు కదా, తెలుగులో సామెత ఉంది కాకమ్మ కబుర్లు అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాకు అన్నారు కదా, 7 ఎకరాలు ఇస్తాము, మీ అకౌంట్లో డబ్బులు వేసి ఇల్లు కడతామన్నారు. ఆ మాట చెప్పింది దానికి విలువ లేదు. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఆయన సీటు కాపాడుకోవడానికి ఎన్నైనా చెప్తాడు. కానీ మేము మాత్రం ఎవ్వరం ఇక్కడ ఏమీ ఒప్పుకోలేదు, అన్న అబద్ధాలు. ఎప్పుడైతే మొట్టమొదట మాకు నోటీస్ ఇచ్చినప్పుడు ఏమన్నారు, రిచ్మండ్ వీళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా చెప్పడం కూడా అబద్ధం అనమాట. అది పాలిటీషియన్ నమ్మడానికే లేదు. మేము వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని రకాలైన మధు పార్క్ రిడ్జ్కి వాడుకుంటారు. కానీ మా దగ్గర ఒకటే మాట, మేము ఇల్లు వదలము. ముఖ్యమంత్రి ఏమో తగ్గేటట్లేడు, మీరు కూడా తగ్గేటట్లేరు, మరి ఎట్లా? మరి ఎందుకు తగ్గుతామండి? ఆయన దిగి రావాలి, మేము దిగవండి. మేము ఎందుకంటే 400 ఫ్లాట్లు ఉన్నాయి, అందరం కలిసికట్టుగా ఉన్నాం. ఆయన వచ్చి దిగొచ్చి మాతోటి వాళ్ళ ప్రభుత్వం తరఫు వాళ్ళు వచ్చి మాట్లాడాలి. ఏదో అక్కడ ఉండి అసెంబ్లీలోనా ఎక్కడొక్కడ కూర్చొని మాట్లాడితే ఏంటి అర్థము? మా దగ్గరకు వచ్చి మా వాళ్ళతో మాట్లాడి అసలు ఏంటి మా జీరో వాల్యూ అంటారు, ఇది అంటారు. ఏ జీరో వాల్యూ అంటే మీకు ఎందుకండి? మా జీరో వాల్యూ మాకు ఉండనియండి. అది మీకు జీరో వాల్యూ మీకు అవసరం లేదు. మంచిగా కాస్ట్లీ ఉన్నది, కోకాపేట ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడికి వెళ్ళి మంచి వాల్యూ ఉన్న దగ్గర కట్టండి, ఇంకా వాల్యూ పెరుగుతుంది. మా జీరో వాల్యూ మూసిన అదే పక్కన వాసన అట్లాంటివి అవసరమా? గాంధీ విగ్రహంతో గాంధీ వాసనలు పడి దోమలతో కుట్టి బాధపడిపోతాడు. అందుకని ఇక్కడ వద్దు. అది నాలాని బాగు చేయండి, నాలా బాగు చేస్తే అన్నిటికీ మేము అభివృద్ధి మంచిగా హ్యాపీ ఫీల్ అవుతాం తప్పితే ముఖ్యమంత్రి కూడా అడుగుతున్నాడు కదా, నేను చేసే ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి మూసీ ప్రక్షాళనకు సంబంధించి అని. ముఖ్యమంత్రి కూడా డబ్బులు డిపాజిట్ చేస్తా అంటున్నారు, కట్టేంత వరకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అంటున్నారు. అవునండి. ఇప్పుడు మేము ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాము? మాకు అన్ని దగ్గర, ఆసుపత్రులు దగ్గర ఉన్నాయి, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఎనీ ప్రాబ్లం వస్తే మాకు ట్రాన్స్పోర్ట్ దగ్గర ఉంది. ఇప్పుడు మీరు తీసుకొని అడవిలో ఇచ్చి ఇంత పెట్టిస్తానంటే మేము ఏం చేయాలి? లాభం ఉండి మాకు లాభం ఉంటుందా? ఉండదు. కాబట్టి మాకు వద్దండి, మా ఇల్లే మాకు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలామంది మహిళలు కూడా అపార్ట్మెంట్కి సంబంధించిన మహిళలు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళ సంబంధించి అయితే చేస్తున్న పరిస్థితి. మేడం ఏంటి మేడం, ఎగ్జామ్స్ టైంలో పిల్లలకు చదువు చెప్పాల్సింది, లేకపోతే వాళ్ళకు ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయాల్సింది పోయి ఈ ఇల్లులకు సంబంధించి ఇట్లా పోరాటం చేస్తాం, ఏమనిపిస్తుంది? రేవంత్ అన్న అక్క చెల్లెళ్ళు అని ఆప్యాయంగా పిలిచి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు మమ్మల్ని. మీరు అక్క చెల్లెళ్ళు కాదు, నేను ఒక రాక్షసుని మాత్రమే, మీ ఇల్లులు కూల్ చేస్తా, నేను రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా, మీరు హ్యాపీగా నాకు వెల్కమ్ చేయండి, మీ పిల్లల భవిష్యత్తును నడి రోడ్డు మీద వదిలేస్తా అన్న అని రాఖీ కడుతున్నారు కదా. రాఖీ గిఫ్ట్ అన్నమాట మాకు, అక్క చెల్లెళ్ళని నడి రోడ్డు మీదకి లాగి పిల్లల్ని నడి రోడ్డు మీదకి లాగడం. పక్కన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరం కూడా చేస్తా అని చెప్తుంది కదా ప్రభుత్వం. మరి ఇక్కడ అండి ఎవరు కోటీశ్వరులు? ఇప్పుడు ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క ఆడామెను తీసుకొచ్చి నిల్చోబెట్టి నేను కోటీశ్వరాలైనా అని హార్ట్ఫుల్గా చెప్పమనండి. ఉన్న ఇళ్ళని కూల్ చేసి నడి రోడ్డు మీద తీసుకొచ్చి నన్ను కోటీశ్వరాలని చేసేది ఏముంది? నాది నాకు ఉంచితే నేను కోటీశ్వరాలని. ఎంత ప్రాపర్టీ అయినా కూడా నాకు నేను సంపాదించుకుని నా భర్త సంపాదన మీద మేము బతుకుతున్నాం. నేను కోటీశ్వరాలని, నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వు నన్ను కోటీశ్వరాలు చేసేది ఏంది? నువ్వు కోట్లు నింపుకుంటున్నావు, పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటున్నావు, నీ అన్నదమ్ములకు FTLలో పెట్టి కూడా వాళ్ళది కూలగొట్టకుండా కాపాడుతున్నావు, నీకు మనీ ప్రొవైడ్ చేసే వాళ్ళందరి ఇల్లులకు మంచిగా మూసి పక్కనే ప్రొటెక్ట్ చేస్తున్నావు. మాది మాత్రము మూసి పక్కన ఉండింది, ఇది బఫర్ జోను, జీరో వాల్యూ, ఈ వాల్యూ ఆ వాల్యూ అని బూమరాంగ్లాగా తిప్పుతున్నావు. ముఖ్యమంత్రి చెప్తుండగా ఎన్ని రోజులు ఆ దోమల దగ్గర ఆ వాసన భరిస్తారు, మీకు మంచి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. ప్యూరిఫై చేయండి, ప్యూరిఫై చేస్తే దోమలు ఎందుకు ఉంటాయి? నీ గవర్నమెంట్ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఫస్ట్ ఇండస్ట్రీస్కి ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? నీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చే రోజున జీవనది పొల్యూట్ అవుతుందన్న మినిమం సెన్స్ లేదా నీ గవర్నమెంట్కి? అప్పుడు గవర్నమెంట్ ఎడ్యుకేటెడ్ కాదా, అన్ఎడ్యుకేటెడా? అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా తెలివి ఉంటుంది.
దోమలు వస్తాయి, చెత్త ఉంటే ఇంట్లో చెత్త ఉంటే దోమలు వస్తాయి అని వాళ్ళకు కూడా తెలుసు. నువ్వు డైరెక్ట్ చెత్తవి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని ఇందులోకి లింకప్ చేసినావు. ఫామ్ హౌస్లో ఈ సెప్టిక్ ట్యాంకులు అన్నీ దీనికి లింకప్ చేసిండ్రు. వాటికి పర్మిషన్లు ఎందుకు ఇచ్చిండ్రన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్? అక్కడ తప్పు ఉంది. తప్పును ఉన్న చోట సరిదిద్దు. తప్పు లేకుండా కట్టుకున్న ఇళ్ళ మీదకి రాకు. తప్పు లేకుండా కట్టుకున్నాం, ట్యాక్సులు కడుతున్నాము, మేము కరెంటు బిల్లు కడుతున్నాము, అన్ని బేసిక్ లీగల్గానే ఉంది ఈ ల్యాండ్ అంతా. కాంగ్రెస్ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది ఈ ఇల్లు కట్టుకోవడానికి. 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఉంది. కానీ సార్ ఏమంటున్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిండ్రు కమిషన్ల కోసం. 2012లో ఏ గవర్నమెంట్ ఉంది? 2014లో కదా మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. నేను ఏ గవర్నమెంట్కి నేను ఏం సపోర్ట్ లేను, నేను కామన్ మ్యాన్. నాకు మంచి ఎవరు చేస్తే వాళ్ళే. నేను ఏ గవర్నమెంట్కి నేను మద్దతు తెలపట్లేదు. నాకు కావాల్సింది నా ఇల్లు కూలగొట్టకుండా మూసి ప్యూరిఫై చేసి సరౌండింగ్ ప్రదేశాల వాళ్ళకి కూడా మంచి వాటర్ని ఇవ్వండి. దానికోసం మనీ ఖర్చు పెట్టండి. గోదావరి జలాలు ఇలా కలిపితే అంటే గోదావరి జలాలు కూడా నాశనం కావాలా? దానివల్ల ప్రాఫిట్ ఏముంది? ఎర్త్ అండర్ గ్రౌండ్లో ఉన్న ఎర్త్ని ప్యూరిఫై చేయండి. ఫస్ట్ నిక్షిప్తమైపోయింది పెంటాపెటారం దాని లోపల, దాన్ని ప్యూరిఫై చేయి, వాటర్ని ప్యూరిఫై చేసి తర్వాత సుందరీకరణకు 1,00,000 కోట్లు తెచ్చుకుంటావా, 10,000 కోట్లు తెచ్చుకుంటావా, 10 లక్షల కోట్లు తెచ్చుకొని మా నెత్తి మీద ట్యాక్సులు రుద్దు కడతాం. ఇల్లుకు మాత్రం కూలగొట్టొద్దు. మేము మా తరపున డిమాండ్ చేసేదైతే అదే అండి. మీరు చెప్పండి, ఇంకెన్ని రోజులు చేస్తారు మేడం? ఎప్పుడే స్టార్ట్ అయిందా, లేకపోతే ఈ పోరాటం ఎట్లా ఉండబోతుంది? పోరాటం మాకు 45 రోజుల నుంచి మాకు పేపర్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నామండి. ఇప్పుడైతే 3 రోజులు అనుకుంటున్నాము. దీని తర్వాత కూడా మా ప్రొటెస్ట్ అయితే కొనసాగుతుంది. గవర్నమెంట్ మా నోటిఫికేషన్ వెనక్కి తీసుకునేంత వరకు మా ప్రొటెస్ట్ అయితే కొనసాగుతుంది. మీరు 45 రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఒక మీ స్థానిక ఎమ్మెల్యేనో ఒక మంత్రి వచ్చి మిమ్మల్ని ఎందుకు సమాధాన పరచట్లేదు? మీకున్న డౌట్స్ ఎందుకు క్లారిఫై చేయట్లేదు? ప్రభుత్వం ఎందుకు అక్కడుండి మాటలు చెప్తుంది, మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు మరి? ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర సమాధానాలు లేవనుకుంటా. మేము అడిగే ప్రశ్నలకి ఇది దేనికోసమో మమ్మల్ని మా ల్యాండ్ ఎక్వైర్ చేస్తున్నారు అనేది వాళ్ళ దగ్గర. అంటే రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అన్నారు సీఎం గారు. రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేం లేదు, కానీ ఇల్లు కూడగొట్టి రియల్ ఎస్టేట్ చేయడం అయితే తప్పు. మామూలుగా ఖాళీ జాగాల్లో చేసుకోవచ్చు ఎవరైనా, మనమందరం కూడా కొనుక్కుంటాం కదా రియల్ ఎస్టేట్. కానీ ఉన్న కుటుంబాలని రోడ్డు మీద పడేసి రియల్ ఎస్టేట్ చేయడం తప్పు కదా. ఆ క్వశ్చన్స్ అన్ని ప్రజలు అడుగుతారు. మేబీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేవేమో, అందుకని ఏ గవర్నమెంట్ అఫీషియల్ మా దగ్గరికి రావట్లేదని మేము అనుకుంటున్నాం. చూసారా, సీఎం రేవంత్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చూశారు, కేటీఆర్ పవర్ ప్లాంట్ చూశారు. ఏమనిపించింది? రెండింటికి తేడా ఏమనిపించింది? దాంట్లో కంటెంట్లో తేడా కంటే కూడా మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది మన దాని గురించి, మన ప్రాజెక్ట్ గురించి ఒక డిపిఆర్ లాంటిది, డిపిఆరో కాదో అది డిపిఆర్ లాంటిది ప్రజెంట్ చేస్తున్నప్పుడు స్టేక్ హోల్డర్స్ ప్రెజెన్స్లో చేయాలి అని అందరం ఎక్స్పెక్ట్ చేస్తాము. 5 స్టార్ హోటల్లో ఉండి ప్రజెంట్ చేసినప్పుడు అది మన వరకు ఎలా రీచ్ అవుతుంది మనం వింటాం, అంతేకాని మనకు అందులో పార్టిసిపేషన్ లేదు కదా. స్టేక్ హోల్డర్ ప్రజల మధ్యలో చేసుంటే బాగుండేది అనేది అందరం అంగీకరించే విషయం. మేడం మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఇంట్లో పరిస్థితి? ఏమనుకుంటున్నారు మీ మదర్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ చుట్టాలు ఏమంటున్నారు? టెన్షన్ పడుతున్నారండి. చుట్టాలందరూ రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏమైనా డెవలప్మెంట్ ఉందా, ఏమైనా వచ్చి మాట్లాడారా, అఫీషియల్స్ ఎవరైనా వచ్చారా, గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా మాటలు మాట్లాడుతున్నారా, ఇది మస్ట్గా కావాలని రోజు వచ్చి కూర్చొని పోనీ మీకు ఇదిగో దీనికంటే మంచి ప్లేస్ మీకు ఇస్తున్నాము, ఇది మీకు కట్టిస్తాము, లేకపోతే కట్టుకోవడానికి మేము డబ్బులు ఇస్తామని ఏమైనా మాట్లాడారా? వాళ్ళు రోడ్డు మీదనో లేకపోతే అసెంబ్లీలో కూర్చొనో లేకపోతే కనుక ఒక 4 ఉన్న దగ్గర ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, మినిస్టర్ కానివ్వండి, వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి అని అంటే మేము వాళ్ళకి 7 ఎకరాల పొలం ఇస్తామన్నా, 7 ఎకరాల ల్యాండ్ ఇస్తామన్నాము, కడతానికి డబ్బులు ఇస్తామన్నా, లేదంటే మేమే కట్టిస్తామన్నా మా దగ్గరకు వచ్చి అయితే ఎవరు చెప్పలేదండి. ఈ రోజు వరకు గవర్నమెంట్ తరపు నుంచి ఏ అఫీషియల్ కానీ, ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, అట్లీస్ట్ ఈ చుట్టుపక్కల ఉండే ఎవరు కూడా రాలేదండి. గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఎవరు రాలేదు, మాతో ఎవరు మాట్లాడలేదు. కాకపోతే బ్లాక్ మెయిల్ మాత్రం చేస్తున్నారు. మీరు ఇస్తారా ఇవ్వండి, లేదంటే మాత్రము బుల్డోజర్ తీసుకొస్తాము, లేదంటే కనుక 0 వాల్యూ చేస్తాము, లేకపోతే మీకు అమ్ముకోవడానికి ఉండదు, కొనడానికి ఉండదు. సరే 0 వాల్యూ చేస్తారనుకోండి, మేము పోతాం, మా పిల్లలు పోతారు, పిల్లలు కూడా పోయేదాకా ఉందాం అనుకుంటా. మరి మీరేం కట్టించుకోకండి మాతోటి. ఇంటి పన్ను, నీళ్ళ పన్ను, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవేం కట్టించుకోకండి, మమ్మల్ని వదిలేసేయండి. మేము ఉంటాం ఇక్కడే, మా తర్వాత మా పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు. ఇంక మేము అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు అన్నారు కదా. ఇంక మేము అమ్ముకోలేనప్పుడు ఏం చేస్తాము? తరతరాలు ఇక్కడే ఉండాలి కదా. మీరు కట్టించుకోకుండా ఉండండి, ఎందుకంటే 0 వాల్యూ అని మీరే చెప్తున్నారు కదా. ఈ ఆలోచన కూడా చేయమని చెప్తున్నాను నేను రేవంత్ రెడ్డి గారిని. ఏంటంటే 0 వాల్యూ అని మీరు డిసైడ్ చేసిన రోజు మాతోటి ఇంకా ఏ ట్యాక్సులు కట్టించుకోకండి. ఈవెన్ మేము కట్టిన కూడా మాకు రిటర్న్ ఇచ్చేసేయండి డబ్బులు. నిజంగా మీరు బ్లాక్ మెయిల్ అంటున్నారు కదా, ప్రభుత్వం ఒక అడుగు ముందేసి నీళ్లు కట్ చేయడమో లేకపోతే కరెంటు కట్ చేయడమో లాంటివి కూడా చేస్తే ఒకవేళ ఫ్యూచర్లో మీ స్టెప్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు అక్కడ దాకా రారని మేము అనుకుంటున్నామండి.
ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి పనులు చేయదు. ఆ? ఇది ప్రజాప్రభుత్వం కదా, ప్రజలతోటి ఎన్నుకోబడిన ఆయన కూడా. సో ఇలాంటి కార్యక్రమానికైతే దిగరని మేము అనుకుంటున్నాం. అది దిగారు అనుకోండి, ఆ రోజు ఆలోచిస్తాము వాళ్ళు చేసిన దానికి మా రియాక్షన్ ఎలా ఉండాలనేది మేము అప్పుడు ఆలోచిస్తాం. అంతేగాని ముందుగా మనం ఏదేదో చేస్తారనేది అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళ తరపు నుంచి అలా బ్లేమ్ కూడా చేయకూడదు, ఇది కట్ చేస్తారని. కాకపోతే మేము అడిగేది ఏంటంటే, మీరు జీరో వాల్యూ అన్నది మాత్రం పదే అన్నారు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు అని మేము ప్రూవ్ చేసుకునే రోజు జీరో వాల్యూ అంటున్నారు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వచ్చింది. మరి జీరో వాల్యూ ఉన్నదానికి మీరేం కట్టించుకోకండి. మీరు ఏమంటున్నారంటే, స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, మీరు ఉండదలుచుకుంటే ఉండండి, మిమ్మల్ని ఏమి పంపించేసేమో, తీసుకొచ్చి మీరు వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీ అనే మాట మేము చెప్పము. మీరు ఉండాలనుకుంటే ఉండండి, కాకపోతే మీకు రిజిస్ట్రేషన్స్ ఉండవు, అమ్మడం ఉండదు, కొనడం ఉండదు. అలా అయినా వదిలేయండి, పర్వాలేదు. అమ్మొద్దు, మేము కొనొద్దు, ఏమొద్దు. మా పిల్లలు, మా తరతరాలు, మా చుట్టాలు, మా బంధువులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ ఇళ్ళలో మేము పోయామనుకోండి, మా పిల్లలు ఉంటారు. మా పిల్లల తర్వాత వాళ్ళకి పిల్లలు లేరనుకోండి, ఇంకెవరన్నా మా చుట్టాలు ఉంటారు. అలాగే ఉంటుంది. హెరిటేజ్ బిల్డింగ్ అవుతుంది ఎంపీఆర్ వచ్చేసి. కాకపోతే మరి నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరి తరపున మీరు ఏ ట్యాక్సులు కట్టించుకోకండి మాతోటి. ఎందుకంటే మా జీరో వాల్యూ కదా, మీరే డిసైడ్ చేసేసారు కదా. మేము అమ్ముకోవడానికి కొనడానికి లేదని రోజు ఏం కట్టించుకోవడానికి కూడా మీకు లేదు, మమ్మల్ని అడగొద్దు. సేమ్ వాల్యూ ప్రకారం సేమ్ అపార్ట్మెంట్లు, కొత్త అపార్ట్మెంట్లు కట్టిస్తా అంటున్నారు. చాలా ఓల్డ్ అయిపోయింది కదా, వెళ్ళొచ్చు కదా. మరి మీరు ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, మంచి కొత్త అపార్ట్మెంట్లు కట్టిస్తానంటున్నారు. ఓకే, మీకు కూడా ఓల్డ్ అని అయిపోయింది. ఎవరికైనా కొత్తదంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొత్తగా కనబడుతుంది. కాకపోతే మా 450 ఫ్యామిలీస్ ఇష్టంతో వచ్చి మమ్మల్ని కూర్చోబెట్టి, ఇదిగో మీకు ఇక్కడ కాదు, ఇంతకంటే బెటర్ది మీకు ఇస్తాము, మేమే కట్టిస్తాము, ఇదిగో ఇన్ని కోట్లు అవుతుంది, ఇంత బడ్జెట్ ఉంది, ఇదిగో ఈ ల్యాండ్ మీకు ఇస్తున్నామని మాకు చూపించమనండి, డబ్బులు ఇవ్వమని చెప్పండి, లేదంటే వాళ్ళ అకౌంట్లో వేసేయమని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. ఫస్ట్ వచ్చి ఎవరినన్నా సరే దీనికంటే బెటర్ చూపించమనండి, సరే ఆలోచిస్తాం. అప్పుడేమన్నా ఆలోచిస్తే అవన్నీ ఉట్టిగా చెప్తున్నారండి. ఊరికే ఎవరెవరో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మా దగ్గర దాకా అయితే ఇది రాలేదండి, ఎవరు కూడా రాలేదు. మాతోటి మాట్లాడారనుకోండి, ఏమైనా ఆలోచన చేయడానికి మాకు ఉంటుంది. మమ్మల్ని ముగ్గురు పిలవడం కంటే వాళ్ళే ఎవరినైనా పంపించి, ఇదిగో గవర్నమెంట్ తరఫు నుంచి ఇదిగో ఈ ప్రపోజల్స్ ఉన్నాయి, మీకు ఇంతకంటే బెటర్ ల్యాండ్ ఇస్తున్నారు, మీకు ఇంతకంటే బెటర్గా కట్టిస్తున్నారు, మీది ఇది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది కదా ఈ బిల్డింగ్ కట్టి, మీకు కొత్తగా బిల్డింగ్ వస్తుందంటే ఇంకా మీకు లైఫ్ బాగుంటుంది కదా బిల్డింగ్కి, ఆలోచన చేసుకోండి అని ఈ రోజు వరకు ఎవరు అడగలేదు. అడిగారు అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాం మేము. ఇంతకుముందు మనం ఒక బయట తీసుకున్నాం కదా, రీసెంట్గా కొన్నారని చెప్పేసి, వాళ్ళ వైఫ్ అట మేడం. మీరు రీసెంట్గా కొన్నారు, ఇంత 6 మంత్స్ అంటే తెలీదా మేడం? 6 మంత్స్ ముందు ఇదంతా జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు రిజిస్ట్రేషన్ అవ్వదు కదండి. ఆల్రెడీ తీసుకోకపోతే రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది? గవర్నమెంట్కి ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఇందులో మేము అమ్మడం కానీ కొనడం కానీ, మరి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయకూడదు కదా. రిజిస్ట్రేషన్ చేశారు అంటే లీగల్ బిల్డింగే అనేసి మేము అనుకున్నాము. సో అందుకని రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. మీ భర్త చెప్పారు దాదాపు ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్నాం లోన్ అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమో దీని వాల్యూ 0 అంటున్నారు. మీ ₹1 మరి మూసిలో పోసినట్టేనా ఏంటి, ఏం చెప్తారు? దాదాపు 5 నెలల నుంచి ఈఎంఐ కడుతున్నాం. అంటే ఇంకా లాంగ్ వే టు గో. మాకు ఈఎంఐస్ చాలా ఉండాలి, ఇంకా 20 years ఉంటుంది. సో మరి దాని 0 వాల్యూ అన్నారు అంటే, మరి 0 వాల్యూ బిల్డింగ్ అయితే మరి ఎలా రిజిస్టర్ చేసుకున్నారు? మేము ఇవన్నీ ఎందుకు కడుతున్నామో ఆ రోజే ఎందుకు చెప్పలేదు? 0 వాల్యూ మీరు రిజిస్ట్రేషన్ చేయవద్దు అనేసి. అదే మాది కూడా రిజిస్ట్రేషన్ 3 months బ్యాక్ 0 వాల్యూ. మరి అప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు చెప్పున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎలా తీసుకున్నారు? 4 lakhs చేంజ్. సో అప్పుడే చెప్పాలి కదా రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే. ఏమంటున్నారు మేడం? రీసెంట్గా కొన్నారు, మీ మదర్ వాళ్ళైనా లేకపోతే మీ అత్తగారు వాళ్ళైనా, ఎందుకు రిస్క్ చేశారా? ఎందుకు వాళ్ళు ఎట్లా టెన్షన్ ఎట్లా ఉంది? అంటారండి, ఎందుకంటే రకరకాలుగా ప్రభుత్వం మీడియాలో ప్రకటన ఇవ్వంగానే మాకు కూడా ఫోన్లు వస్తుంటాయి. ఏంటి మీరు బఫర్ జోన్లో కొనుక్కున్నారా? కాదు, మేము బఫర్ జోన్లో కాదు, మేము లీగల్గానే అందరికీ చెప్పాలి. మళ్ళీ మీదేంటి 0 వాల్యూ అంటున్నారు, 0 వాల్యూ అంటున్నారు అంటే మా బిల్డింగ్ ఏం 0 వాల్యూ కాదు, గవర్నమెంట్ అలా అంటోంది. మాది 0 వాల్యూ ఎలా అవుతుంది? ఇంత 20 ఏళ్ల నుంచి అందరూ మేము 80 లక్షలు ₹1 కోటి పెట్టి కొనుక్కున్నప్పుడు విత్ ఆల్ ద రిజిస్టర్ మా 0 వాల్యూ ఎలా అవుతుంది? మాకు డాక్యుమెంట్ ఉంది కదా, మా దగ్గర లీగల్ డాక్యుమెంట్ ఉంది. గవర్నమెంట్ నిజంగా మీరు అన్నారు ఇందాక, మీకు కొత్త ఇల్లు ఇస్తుంది, వెళ్ళి ఉండొచ్చు కదా, లేకపోతే ల్యాండ్ ఇస్తుంది, అవన్నీ జెన్యున్గా చేసే వాళ్ళైతే ఒక పక్క నుంచి దీనికి 0 వాల్యూ అని భయపెట్టడం చేస్తుందా? చెయ్యరు కదా. అదే అందులో సింపుల్ లాజిక్ ఉంది. వాళ్ళకి నిజంగా మనకి కొత్త ల్యాండ్ కొత్త ఇల్లు ఇచ్చే ఉద్దేశం ఉంటే మన దగ్గరకు వస్తారు, మాట్లాడతారు. కానీ మన దగ్గర ఒకలాగా చెప్పి వెనక నుంచి 0 వాల్యూ అని భయపెట్టేదైతే దానిలోనే తెలుస్తుంది వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది.
2 months బిఫోర్ కూడా ఒకళ్ళు కొనుక్కున్నారు అంటే 2 months బిఫోర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది. 2 months బిఫోర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది అంటే ఇది పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్న రిజిస్టర్డ్ ల్యాండ్ అనే కదండి అర్థము. ఈ రోజు ఒక 1 month నుంచి మొదలుపెట్టింది ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, జీరో వాల్యూ ఉంది ఎంపీఆర్కి, తర్వాత ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది మాకు కంపల్సరీ కావాలి, మేము బుల్డోజర్ తీసుకొస్తాము, మేము పడేస్తాము, మేము చేస్తాము. వాళ్ళకి ఆఫర్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు తీసుకోవడం లేదంటే మాతో ఎవరు వచ్చి మాతో మాట్లాడలేదు, దేని గురించి చెప్పలేదండి. ఖచ్చితంగా ఏదైతే చెప్తున్నారో కాలనీ వాసులంతా ఒకటే చెప్తున్నారు. దాదాపు 45 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నాం. ఈ రోజు అయితే కూర్చున్నాం. దాదాపు ఈ ప్రోగ్రాం 3 రోజులు శాంతియుతంగా అయితే మేము నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదైతే జీరో వాల్యూ చెప్తున్నారో, ఒకవైపు జీరో వాల్యూ అంటే మరో పక్కన దీనికి సంబంధించిన సమానమైన ధరతో ల్యాండ్ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుంటే అసలు ముఖ్యమంత్రి మాటలు రెండు నాలుకల ధోరణి ఉన్నట్టు కనబడుతుంది. సో ముఖ్యమంత్రి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నమ్మం. కనీసం మాకు సంబంధించి మా స్థానిక ఎమ్మెల్యేను ఒక మంత్రి వచ్చి మాతో చర్చలు జరిపితే మేమైనా ఆ దిశగా ఆలోచిస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లులు కూల్చి మూసి సుందరీకరణ చేస్తా అంటే మాత్రం ఒప్పుకునేది లేదు. అవసరమైతే జైలుకి వెళ్తాం, మా ప్రాణాలు ఇక్కడే వదులుతామని చెప్పేసి పిల్ల పాపలతో కూడా ఇక్కడే కూర్చొని ఆ బుల్డోజర్లకు అడ్డం పడతామని చెప్పేసి మధు పార్క్ రిజ్ ఓనర్లు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం మధు పార్క్ రిజ్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.